ద మిస్టీరియస్ యోమా. త్వరగా త్వరగా త్వరగా, అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? ఏమైంది? జింగా దీన్ని రాసేసి వెళ్ళిపోయాడు. హలో ఫ్రెండ్స్, మీరు చేసిన సాయాలన్నిటికీ చాలా థ్యాంక్స్. నేను వెళ్ళొస్తాను. నిజంగా ఇది తన రాసిన లెటరేనా? మనతో ఆడుకుంటున్నాడా ఏంటి? కానీ తను ఈ రోజు నాతో బ్యాటిల్ చేస్తానని చెప్పాడు కదా. ఎలా తను నన్ను ఇలా మోసం చేశాడు? నాకు చెప్పకుండా వెళ్ళిపోతాడా? ఇప్పుడు నేను ఈ బే బ్లేడ్ ఉపయోగించడానికి అర్హుణ్ణి కాను. నేను చేసిన తప్పులన్నిటికీ నన్ను క్షమించు కెంటా. ఇప్పుడు మనం ఎటువైపు వెళ్ళాలి? నాకు తెలిస్తే నీకు చెప్పనా? ఇటువైపు వెళ్ళి చూడండి. తెలిసిందా? లోపలికి వెళ్ళి చూద్దాం పద. ఓకే కియోయా. ఆగండి, అరే, మేము వెయిట్ చేయండి. వస్తున్నాం. వచ్చేటప్పుడు పెద్ద పెట్టి తీసుకురావచ్చు కదా. అనవసరంగా మాట్లాడకు, ఇదే నేను తీసుకొచ్చిన చిన్న సూట్ కేస్. అంటే ఇదే జింగా కదన్నమాట. జింకాకి ఇంత పెద్ద స్టోరీ ఉందని నాకు అసలు తెలియకుండా పోయింది. ఎందుకు ఇలా చేసావు జింగా? ఇప్పుడు కూడా నువ్వు నన్ను వదిలేసి వెళ్ళిపోయావంటే నమ్మలేకపోతున్నాను. మనం వాడి గురించి బాధపడకూడదని తను అనుకుని ఉంటాడు అనుకుంటా, కానీ నేను తన గురించి బాధపడుతున్నాను. అందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. అంటే తను ఇంకా కియోమా విలేజ్ లోనే ఉన్నాడు కదా కెంటా? అవుననుకుంటాను. ఏంటి అనుకుంటున్నావా? అసలు నువ్వేమంటున్నావు? నాకు తెలిసినంత వరకు తనకి ఆ చోట అంటేనే ఇష్టం, అందుకే తను అక్కడే ఉంటాడని నేను చెప్పాను. నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు? ఎవరికైనా వాళ్ళ గురించి తప్పుగా మాట్లాడుతున్నారని తెలిస్తే వాళ్ళతో ఉండకూడదని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. దయచేసి నా వైపు చూడొద్దు. సరే, గొడవ పడకండి. అలిగి వెళ్ళిన వాడిని మనమే తీసుకురావాలి. ఫ్రెండ్స్, మీరందరూ కాస్త మెల్లిగా నడుస్తారా? మరొక ఆ పెట్టిని తీసుకురావడానికి సాయం చేయొచ్చా? లేదు లేదు, అవసరం లేదు. అటాక్, డిఫెన్స్, స్టామినా, బ్యాలెన్స్, ఈ నాలుగిటిలోనూ అద్భుతమైన శిక్షను పొంది మీరు దాని శిఖరానికి చేరుకోవాలి. అలాంటి బ్లేడర్సే ద నార్క్ నెబులా ఎలైట్ స్క్వాడ్ లో ఉన్నారు. నా ఎల్డ్రాగో ముందు ఇది దేనికి పనికి రాదు. ఎంతటి డిఫరెంట్ బే అయినా గానీ దాన్ని నా ఎల్డ్రాగో చూసుకుంటుంది. గో ఎల్డ్రాగో! ఖచ్చితంగా ఇది సరిపోనే సరిపోదు. నాకు సరి సమానమైన పోటీదారుణ్ణి మీరు ఇంకా కనిపెట్టలేదా? రయుగా, నువ్వు ఎంత బలవంతుడుగా, ఎంత శక్తివంతుడుగా మారబోతున్నావు. ఎక్కడికి వెళ్ళిపోయావు ఈ జింగా? ఊళ్ళో ఇదే పెద్ద కొండ అనుకుంటాను. ఎక్కడానికి ఇంత కష్టంగా ఉంది? చాలు ఊరుకోండి. ఏమైంది కియోయా? ఏమైంది? ఏం లేదు, ఏదో నా భ్రమ. ఓ, ఇప్పుడే నాకు ప్రశాంతంగా ఉంది. రండి వెళదాం. అనవసరంగా ఇక్కడే టైం వేస్ట్ అయితే చీకటి పడిపోతుంది. అవును, వెళ్దాం పదండి. ఆ లోపేనా? ఇంకాసేపు ఆగండి. కెంటా, ఏమైంది? చూస్తే తెలియట్లేదా? కాలు జారి పడిపోయాను. అరే, మంచి విషయం కదా. ఏంటి, నడవగలవా? ఇప్పటికే బరువు ఎక్కువగా ఉంది, ఇంకా బరువు మోసుకెళ్ళాలా ఏంటి? ఏంటి అంటే నువ్వు మమ్మల్ని బ్యాగ్ అంటావా? ఎలా మాతో అలా మాట్లాడగలుగుతావు?
ఇప్పుడు ఎందుకు మొహం అలా పెట్టుకున్నావు? ఏదో విలన్ చూసినట్టుగా నన్ను చూస్తావేంటి? చెప్పు. నేనేమి చెడ్డవాడిని కాదు. బో 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 బో. నన్ను ఎందుకు తరుముతున్నారు? బో 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 బో. జాలి, మమ్మల్ని బాగా చేస్తావా? ఇప్పుడు బాగా ఇరుక్కున్నావా? మా వల్ల కావడం లేదు. ఓ, ఆహాహా. చూస్తుంటేనే నోరు ఊరిపోతోంది. ఓకే అయితే తీసి తిను. అయితే ఓకే, ఇదిగో తీసుకుంటున్నాను. బెంకే, అందరికి లెక్కలున్నాయి, నువ్వు ఇన్ని తీసుకోకూడదు. ఆకలిగా ఉన్నప్పుడు లెక్క చూసి తీసుకోలేము. ఒకసారి మాట వరుసకైనా అడిగి తినచ్చు కదా. నువ్వు తినేది నాన్ వెజ్, వెజ్ తినాలని ఇది నీకు చాలా తెలియదా? బాగుంది. ఎందుకు మాకు కోపం తెప్పిస్తున్నావు? అందులో మాది కూడా ఉంది. అలాంటప్పుడు అన్ని ఒకే చోట పెట్టుండకూడదు కదా, కొంచెం తక్కువ పెట్టుండదు కదా. నేను మీ అందరికంటే పెద్దవాడిని కాబట్టి నేను ఎక్కువగా తినడం తప్పే ఉంది. చెప్పండి. ముందుగా అందరూ వెజ్ ఎక్కువ తీసుకొని తినాలి. నాకు వెజిటేరియన్ అస్సలు నచ్చదు. మడొక మనకని కొన్ని తీసి పెట్టింది కదా. ఇక్కడ అందరికంటే నేనే కదా పెద్దవాడిని, అందుకే ఎక్కువగా తీసుకున్నాను. నువ్వు ఏమన్నా సరే, నువ్వు చెప్పేదానికి నిన్ను అసలు ఒప్పుకోను. మర్యాదగా క్షమాపణ అడుగు బెంకే. నువ్వేం చెప్పినా నేను వినిపించుకోను. మీరిద్దరు గొడవ పడ్డం వల్ల ఇక్కడ ఉన్నవని మాయమైపోయాయి. ఏంటి? బెంకే, గొడవ పడుతున్నప్పుడు నేను ఎలా తిరగలను? అది తింది. ఎవరు? నా శాండ్విచ్. నేను కోటి కోసం చేయలేదు. అంటే ఇక మనకి ఆహారం లేదు. నేను బయలుదేరుతున్నాను. వెళ్ళిపో. అయితే మిత్రులందరూ ఇప్పుడు విడిపోయారన్నమాట. ఈ బెంకి ఉన్నాడే, బెంకే బాగా తిండిపోతాడు. బుల్ 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 బుల్. నువ్వు చూడడానికి వాళ్ళకే చేస్తున్నావు. కానీ ఇంకో వైపు చూస్తే తను చాలా దారుణమైన వాడిని చెప్పలేము. నాకు తెలుసు, తను ఎప్పుడు స్నేహితులను చూస్తాడు. తను మనకి సాయం చేస్తాడు. ఈ రోజు కూడా చూడు, జింగాని వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాడు. తను రావాల్సిన అవసరం లేదు, కానీ మన కోసం వచ్చాడు. తనని మళ్ళీ చూస్తే మనం తనని సమాధానం చేయొచ్చు. అది మాత్రం కాదు, అలాగే మనం తనకి వండించి ఆశ్చర్యపరచుదాము. జింకా నేను ఇది నమ్మలేకపోతున్నాను. వాళ్ళిద్దరిని ఎంత స్నేహంగా చూసుకున్నాను. తిండి విషయంలో గొడవ తెలివైన పడతారా? వాడివని ఫీలింగ్. నాకు తెలుసు. నేను చెప్పింది నీ గురించే బెన్కే. భోజనం కోసం చిన్న పిల్లల దగ్గర గొడవ పడ్డం తప్పు. ఏ? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో నీకు తెలుసా బెన్కే? జింగాని కనిపెట్టడానికి. అయినా సరే మధ్యలో అయితే ఎందుకు వచ్చావో ఆ పని మాత్రం చేయి, బాగుంటుంది. మనం ఇంత దూరం వచ్చింది పిక్నిక్ చేసుకోవడానికి కాదు. ఆ, నన్ను క్షమించు కియోయా. ఆ, సరే. జాగ్రత్తగా నడు. మడోక, నువ్వు జాగ్రత్తగా రా. నువ్వు జాగ్రత్త. అవును, మనం వెళ్ళేది మంచిదారేనా? ఇక్కడ వచ్చి నీకు అనుమానం వస్తుందేంటి? ఇక్కడ నుంచి ఎలా దారి వెతకాలి? కింద మాత్రం చూడొద్దు. మడోక! వా! కళ్ళు తెరిచి చూడండి. హలో, ఆ. ఆ? మడోక, నీకేం కాలేదు కదా? ఆ? నేను నేను కొండ నుంచి పడిపోయాను కదా. నేను బతికిపోయాను. నాకు టైం బాగుంది. మిమ్మల్ని కాపాడగలిగాను కానీ లగేజ్ని కాపాడలేకపోయాను. నా టైం బాగాలేదనుకుంటాను. అది పంచర్ అయిన విషయం చెప్పడం మర్చిపోయా. ఏం పర్వాలేదు, నేను ప్రాణాలతో ఉండడమే గొప్ప విషయం. సరే గాని ఇక్కడ నించున్నారే, తనెవరు? ఆయనే మనం కింద పడేటప్పుడు కాపాడింది. థ్యాంక్ యూ. నా పేరు మడోకా. నేను కెంట. నా పేరు హియోమా. నా పేరులో సగభాగం కొండను సూచిస్తుంది, మరో భాగం మాన్స్టర్ ని సూచిస్తుంది. రెండు కలిస్తేనే నేను. పేరు సగం చోటు కొండ, మిగతా సగం మాన్స్టరా? సరిగ్గా చెప్పారు. మీరు కంగారు పడిపోయి నన్ను అడవి మనిషిని అనుకోకండి. హాయ్. హాయ్. నువ్వు చూడడానికి అడవి మనిషిలా లేవు. అవునవును. అసలు మీరు దేనికోసం ఈ అడవిలోకి వచ్చారో తెలుసుకోవచ్చా? ఆ? అది అది
అది ఏంటంటే అది ఒకళ్ళు వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చాం. సో ఒకరిని వెతుక్కుంటూ మీరు ఇక్కడికి వచ్చారు. ఆయన చాలా ముఖ్యమైన వారు. ఏంటా ఎందుకు ఇలా నవ్వుతున్నావు? నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకోలేదు, నువ్వేమనుకుంటున్నావు? ఎప్పుడు పేరు చెప్పేటప్పుడు ఎవరు అలా చెప్పరు. కొండ మాస్టర్ కలిపిన ఒక పేరా? తను చెప్పిన విధానమే విచిత్రంగా ఉంది. అది కాకుండా ఆయన అడవి మనిషి కాదు అని చెప్పారు. చూస్తున్నా అలా కనిపించట్లేదు. ఆటలాడకు. తను మళ్ళీ వచ్చి కలుస్తాడా? బాత్రూమ్ కి వెళ్ళొస్తానని చెప్పి వెళ్ళారు. అందుకని ఇంత దూరం వెళ్ళుంటారా ఆయన? నువ్వెక్కడికి వెళ్ళావు? మిమ్మల్ని వెయిట్ చేయించినందుకు క్షమించండి. మీకు భోజనం తేవడానికి వెళ్ళాను. చాలా అద్భుతమైన భోజనం. దీన్ని తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. అరే దేనికెందుకు థ్యాంక్స్. నేను అసలు నమ్మలేకపోతున్నాను. ఇంత తక్కువ సమయంలో మీరు ఎలా ఇన్ని చేపలు పట్టుకోగలుగుతున్నారు? చేపలు పట్టుకునే చోటు ఎక్కడుంది? ఇన్ని చేపలు ఎలా పెట్టావు? అది ఇప్పుడు మీకు అనవసరమైన విషయం. ఇప్పుడు మీరు ఖచ్చితంగా అది తెలుసుకోవాలనుకుంటున్నారా? వద్దు, చెప్పొద్దు. నువ్వు ఎక్కడ పట్టుకుంటే మాకెందుకు? సరే ఓకే, మేము అలాగే బయలుదేరుతాం. భోజనం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మధ్యాహ్నం పూట కూడా మీరు వెళ్లే దారి చీకటిగా ఉంటుంది. దాన్ని లెక్క చేయకుండా వెళ్తే మీకు ప్రమాదం. వెళ్లే దారిలో పాములు, ఎలుగుబంట్లని ఎన్నో క్రూర జంతువులుంటాయి. ఇప్పుడు చెప్పండి, మీరు తప్పకుండా వెళ్ళాలా? ఇదంతా ఒక విషయమే కాదు, ఎవరు మమ్మల్ని అడ్డుకోలేరు. హా, మేము కోమా విలేజ్ లో జింగాని కనిపెట్టాలి. ఎంత కష్టమైనా సరే మేము కనిపెట్టి తీరుతాం. హా, జింగా. అయితే మీరు ఈ అడవిలో వెతుక్కుంటూ వచ్చిన వ్యక్తి పేరు జింగా అన్నమాట. అయితే ఆ వ్యక్తి చాలా ముఖ్యమైన వ్యక్తి అయి ఉండాలి. నేను చెప్పింది లెక్క చేయకుండా మీరు వెతకడానికి వెళ్ళారంటే మీ ప్రాణాలకే ప్రమాదం. అందుకనేంటి ఇప్పుడు? తను మాకు ఎంతో ముఖ్యమైన ఫ్రెండ్, తెలుసా? మీ స్నేహం గురించి పూర్తిగా తెలుసుకోవాలనిపిస్తుంది. మీకు సమయం గనక ఉండుంటే మీ మిత్రుడు జింగా గురించి నాకు వివరంగా చెప్తారా? నేను వింటాను. ఒకరోజు జింగా మా ఊరికి వచ్చాడు. గెలుపుకి ఓటమికి మధ్య ఉన్న తేడా బేబ్లేడ్ ఉపయోగించే వాడి మీదే ఆధారపడింది. దీన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు. నీలో గెలవాలన్న ఒక కోరుకుంటే చాలు. ఎంత కష్టపడినా అందులో నువ్వు గెలుస్తావు. ఆ పోటీ ఎంత కఠినంగా ఉన్నా సరే. జింగాతో పోటీ పడ్డం వల్ల మేము మా టాలెంట్స్ ని పెంచుకునే వాళ్ళం. కానీ ఇప్పుడు జింగా తన కాన్ఫిడెన్స్ ని కోల్పోయాడు. దానికి కారణం తన ఓటమి. దానికి పరిష్కారం కనిపెట్టడానికి తన్ని వెతుకుతున్నాము మేము. కానీ జింగా మాత్రం మేమెవరూ బాధపడకూడదని అనుకుంటాడు. ఏదైనా సరే తనే చూసుకుంటాడు. కాబట్టి వదిలేసి వెళ్ళిపోయాడు. ఎందుకు ఎందుకు మమ్మల్ని అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయావు నువ్వు? ఎందుకు జింగా? మీ మిత్రుడికి ఏమీ అయ్యుండదు గాయ్స్. నేను మీకు సాయం చేస్తాను. మీ మిత్రుడు జింగా కథ వినగానే నేనే చలించిపోయానంటే నమ్మండి. మీ ఇద్దరికి చాలా సురక్షితమైన దారిని చూపించి మిమ్మల్ని కోమా విలేజ్కి పంపిస్తాను. ఇలా నేరుగా వెళ్తే ఒక ఏరు వస్తుంది. ఆ ఏరు ఒడ్డునే నడుచుకుంటూ వెళ్తే సురక్షితంగా ఆ విలేజ్కి వెళ్ళొచ్చు. థ్యాంక్స్. నువ్వు లేకపోతే మేము తను కనిపించట్లేదు. ఎక్కడికి వెళ్ళాడు? ఏంటి వెళ్ళిపోయాడు? మళ్ళీ ఒక కొండ ఎదురైందా? వచ్చాముగా, ఇంకేం చేస్తాం? వేరే మార్గం ఉందేమో చూడు. బోల్! ఎంతసేపని మరి అడవిలో తిరుగుతూ ఉండాలి? నాకు ఇది నచ్చలేదు. మళ్ళీ తేనెటీగలా అయిపోయాను. నా తల బాగా నొప్పెడుతోంది. అంటే నువ్వు ఈ కొండ ప్రాంతాల్లోనే ఉంటావా? లేదు, నేను తేనెని సేకరించడం కోసం ఈ అడవిలోకి వచ్చాను. ఏంటి తేనె? అందులో నీకేమన్నా ఇబ్బందా? అలాంటిదే లేదు. తేనెటీగలంటే నాకు చాలా అయితే ఇష్టం. ఆ కోమా విలేజ్ గురించి నీకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ తెలియదా? మీకు నేను సాయం చెయ్యలేను. నేను ఒక ప్రశ్న అడగొచ్చా? తప్పకుండా అడుగు.
ఈ అడవిలో మమ్మల్ని తప్ప ఇంకెవరినైనా చూసావా? ఓ, ఎవరి గురించి అడుగుతున్నారు? గంట ఇంకా మడోకా. నాకు తెలియదు. పేరు చెప్తే మాకు తెలీదు. ఎలా ఉంటారో చెప్పు. మంచి ప్రశ్న వేసావు, కానీ నేను మార్చుకుంటున్నాను. అదేంటంటే ఏడు మొహం కుర్రాడు ఇదిగో ఈయంతుంటాడు. తనతో పాటు షూ వేసుకున్న ఒక అమ్మాయి ఇంత సైజులో ఉంటుంది. అలాంటి వాళ్ళని నేను చూడలేదు గాయస్. ఒకవేళ చూస్తే చెప్తాను. సరే రండి వెళ్దాం. మళ్ళీనా? ఏం చేస్తాం, ఇక్కడి నుంచి దారి లేదు. మనం తిరిగి వెళ్ళిపోదామా? అలా వెళ్ళడానికి వీల్లేదు. దారిని మనం ఏర్పరచుకుందాం. వెళ్లే దారిలో మనకు ఆటకు ఎదురైతే మనమే దారిని ఏర్పరచుకోవచ్చు. అడ్డు తొలగించు. ఫుల్ అప్పర్ కట్. చూసావా ఎలా ఉంది నా ఫుల్ పవర్? చాలా చాలా బాగుంది. నీ శక్తిని చూస్తుంటే నీ బే ఖచ్చితంగా బ్యాలెన్స్ టైప్ బే ఉంటుందని నాకు అర్థమైంది. అవును మిత్రమా, నువ్వు సరిగ్గా చెప్పావు. ఇక పదండి, ముందుకు వెళ్దాం. నీకు చాలా విషయాలు తెలుసు అనుకుంటా. నువ్వు ఇప్పుడు దేని గురించి అడుగుతున్నావు? బే గురించి అడుగుతున్నాను. నువ్వు కూడా బే బ్లేడరా? ఏంటి నువ్వు ఏదేదో మాట్లాడుతున్నావు? నువ్వు చెప్పేదేమీ నాకు అర్థం కావడం లేదు. ఓ బుల్, నువ్వు ఇక్కడే ఉన్నావా? ఏం జరుగుతుంది ఇక్కడ? దొంగలు వాటంతటవే ఎలా కదులుతాయి? కాపాడండి, ఎవరైనా కాపాడండి. అరే ఏంటిది? డార్క్ ఫుల్ కదా, దారుణంగా గుర్తుతోంది. ఏంటి దారుణం? అయిపోయింది, అంతా అయిపోయింది. అసలు అది ఏంటిది? చెట్టుని పడగొట్టేస్తోంది. కియోయా, దాన్ని తరిమి కొట్టు. ఈ దారి కొంచెం బానే ఉంది కదా. కియోమోకి థ్యాంక్ యూ చెప్పాలి, ఎందుకంటే ఇదంతా తన వల్లే. ఇప్పుడు కూడా చెప్తున్నాను, తను చాలా విచిత్రంగా ఉన్నాడు. అది కూడా కరెక్టే, కానీ మధ్యలోనే మాయమైపోయాడు కదా. ఎవరది? బెన్కే, కియోయా, ఇంకా హా? కియోమా? వీళ్ళు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఎలాగో తెలీదు, కానీ నేను తప్పించుకున్నాను. హఠాత్తుగా ఆ చెట్టు పడిపోయింది, అందుకనే ఆ బుల్ భయపడింది. నువ్వు చాలా అదృష్టవంతుడివే. ఏంటి అదృష్టవంతున్నా? నేనా? ఎందుకు అబద్ధం చెప్తున్నాడు? మడోకా, మీ ప్రయాణం బాగానే ఉందా? బానే ఉంది. ఇక మీకు దారిలో ఏ సమస్య రాలేదుగా? యా, మంచి దారి చూపించినందుకు థ్యాంక్స్. నీ సహాయాన్ని మేము ఎప్పుడూ మర్చిపోం. మీరు ఏమంటున్నారు? మీకు తను ముందే తెలుసా ఏంటి? అవును, మాకు మంచి దారి చూపించిందే ఈయనే. తనే హెల్ప్ చేశాడు. క్షమించండి ఫ్రెండ్స్, ఒక ముఖ్యమైన పనున్నందువల్ల మిమ్మల్ని వదిలేసి వచ్చాను. లేకపోయింటే నేను మీతో పాటే వచ్చి మిమ్మల్ని తీసుకొచ్చేవాడిని గాయ్స్. కాస్త అర్థమయ్యేలా చెప్తావా? సరే ఓకే, చెప్తాను. మీరు చెప్పిన ఆనవాళ్ళతో ఈ అడవిలో ఎవరిని చూడలేదు. ఈ అడవిలో ఇంకెవరిని చూడలేదని చెప్పాడు కదా. సరే సరే, మనం అందరం ఇప్పుడే బయలుదేరదామా? త్వరగా వెళ్ళడానికి దారి నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. అది చాలా మంచి పని అవుతుంది. అసలు వీడి సమస్య ఏంటి? ఎందుకు అబద్ధం ఆడుతున్నాడు? నువ్వు కాసేపు ఉండు జింగా, మేము వచ్చేసాం. నువ్వు కోమా విలేజ్ లో ఉన్నావని మాకు తెలుసు. నేను నీ ముందుకొచ్చి నించుంటాను. అయ్యోమా, అసలు వీడు ఎవడై ఉంటాడు? నాకెందుకో నువ్వు మమ్మల్ని కలిసింది కో ఇన్సిడెన్స్ లా అనిపించడం లేదు. నాకు నీ మీద చాలా అనుమానంగా ఉంది.